బిల్ గేట్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్గా టెక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిదీ ముందు చూపుగా ఆలోచించగలరు. అంటే నెక్స్ట్ 10 yearsలో ప్రపంచం ఎలా ఉంటుంది, 20 yearsలో ప్రపంచం ఎలా ఉంటుందని ఆలోచించగలిగి శక్తి ఉన్నటువంటి పూర్తి అవగాహన, ఆ శక్తి ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ బాగా మేధావులండి. సో అందువల్ల ఏంటంటేనంటే ఇలాంటి వ్యక్తులు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఏదో మనకు తెలియకుండా అవగాహన లేకపోవడం వల్ల అమాయకత్వంతోనో దాన్ని కొట్టుపారేస్తారు తప్ప వాళ్ళకి ఏదైనా ఇగో హట్ అయ్యో జలసీ వల్ల లేకపోతే నాకేదో అయిపోద్దనే ఉద్దేశంతో అలాగేదో కామెంట్లు చేస్తారు తప్ప డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులు చేసిన మాటలు ఏదైతే ఉంటుందో ఏదో ఒక ఎవిడెన్స్ లేకుండా ఏదో ఒక రకమైన క్లారిటీ లేకుండా మాట్లాడరు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా పరిధిలో ఉన్న నాకు నాలెడ్జ్కి నేను ఒకటి చెప్పానంటే ఏదో ఒక అవగాహన లేకుండా నేను చెప్పను కదా, మీకు ఫుల్ చెప్పము. అలాగే ఏంటంటే జనరల్గానంటే ఇప్పుడు ఈయన 2-3 సందర్భాల్లో కూడా చెప్పారు, మిగతా వ్యక్తులు కూడా చాలామంది చెప్పారండి. అంటే నేను ఇప్పుడు బిల్ గేట్స్ అనేది సందర్భం ఆయన స్పెసిఫిక్గా చెప్పాడు కదా చెప్తున్నాను, బిల్ గేట్సే కాదండి మిగతా వ్యక్తులు కూడా ఈవెన్ రీసెంట్గా 2-3 days బ్యాక్ కూడా ఈవెన్ శామ్ ఆల్ట్మన్ ఏదైతే మీకు ఓపెన్ ఏదైతే చాట్ GPT 5 వర్షన్ వస్తుంది, మేము అనుకున్న దానికంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వర్షన్ డ్రాప్ వస్తుంది చాలా తొందరలో అని చెప్తున్నారు. ఈవెన్ O4 O5 అని చెప్తున్నారు. ఓకే, వర్షన్స్ వస్తున్నాయి. ఓవరాల్గా వీళ్ళది ఏంటంటేనంటే మెడికల్ ఫీల్డ్లో సమూలమైనటువంటి మార్పులు జరుగుతాయనేది చాలామంది యొక్క ఒపీనియన్. అది నిజంగా కూడా స్టార్ట్ అయ్యేది జరుగుతున్నాయి. అన్ని ఫీల్డ్స్ కంటే ఎక్కువగా సమూలంగా మార్పులు జరిగేదే మెడికల్ ఫీల్డ్ అంటే. సో ఈ మెడికల్ ఫీల్డ్ ఏంటంటేనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ డాక్టర్ అన్న కాన్సెప్ట్ వచ్చిందంటే, ఇప్పుడు మొన్నటిదాకా కోవిడ్లో మీరు చూస్తే టెలిమెడిసిన్ ఇచ్చారు కదా, అంటే ఫోన్లో కన్సల్టేషన్ చేసి మెడిసిన్ ఇచ్చారు కదండి. సో డాక్టర్ వచ్చి డైరెక్ట్గా రావాల్సిన అవసరం లేకుండా కూడా చేస్తున్నారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కూడా. ఎక్కడో మీరు ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు ఒకప్పుడు ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకోవచ్చు అన్న విషయం ఎవరికి తెలియదే. మరి ఇప్పుడు ఆన్లైన్లో అపోలో డాక్టర్ గారి కన్సల్టెన్సీ కూడా మనం వెళ్ళకుండా ఇక్కడే కూర్చుని పంజాగుట్లో కూర్చునో లేకపోతే ఎక్కడ మాదాపూర్లో కూర్చునో లేకపోతే మీరు ఎక్కడ శ్రీకాకుళంలో కూర్చున్న అక్కడ మరి అపోలో డాక్టర్ గారితో కూడా మనం మాట్లాడి తీసుకుంటున్నాం కదా, అలవాటు పడ్డాం. సరే అది ఎంత ఎఫెక్టివ్గా కాదన్నది పక్కన పెడదాం, మనం అయితే అలవాటు పడ్డాం. సో ఏ డాక్టర్ అన్న కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు సమూలంగా మొత్తం అన్ని రకాలైనటువంటి యాప్స్ కానీ దానికి సంబంధించిన సపోర్టింగ్ మెకానిజం కానీ మొత్తం అంతా కూడా దాని మీద రీసెర్చ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో డాక్టర్స్ యొక్క అవసరం ఎక్కువ ఉండకపోవచ్చు అన్న విషయాన్ని సున్నితంగా చెబుతూ దానికి సంబంధించిన రీజన్స్ను కూడా కొన్ని వాళ్ళు చెప్పడం జరిగింది.